హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం కంటక్కర్ కండిషన్స్ యూజ్ చేసి ఇచ్చినటువంటి మ్యాథ్స్ చెట్టుకి 2 కన్స్ట్రెంట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్తాను. ఒకవేళ గనక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ ముందు వీడియోలో దీన్నే కేకేటీ కండిషన్స్, కంటక్కర్ కండిషన్స్ అని 1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 1 కన్స్ట్రెంట్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పాను. చూడకపోతే ఒక్కసారి అక్కడ చూడండి. తర్వాత ఇది చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు స్టెప్స్ కావచ్చు అండ్ కండిషన్స్ కావచ్చు ఈజీగా వస్తాయి. ఒకటేసారి చూసుకుంటే గుర్తుండదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేకేటీ కండిషన్స్, క్రష్ టక్కర్ కండిషన్స్ అంటారు. మనం టక్కర్ కండిషన్స్ అని అడుగుతారు. ఎగ్జామ్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏమని ఇచ్చారు? ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా చదవండి. యూజింగ్ టక్కర్ కండిషన్స్ టు సాల్వ్ ద ఫాలోయింగ్ మ్యాక్స్ జెడ్ ఈస్ దిస్ 10x1 + 10x2 - x1² - x2². సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్స్ నాకు 2 ఇచ్చారు. ఇక్కడ x1, x2 ≥ 0 అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి బేట. మీరు కంటక్కర్ కండిషన్స్ చేస్తున్నారు అని అంటే కంపల్సరీ 1 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఏం లేదండి, మనకి 6 ఫార్ములాస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ది మనం వెరిఫై చేస్తాము, తర్వాతది చెక్ చేస్తాము. ఓకే, ఫస్ట్ది చెక్ చేస్తాము, తర్వాతది వెరిఫై చేస్తాము సాటిస్ఫై అవుతుందా లేదా. అవేంటి అని అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. ఈ కండిషన్స్ 1 కన్స్టెంట్ ఇచ్చినప్పుడు మనం 8 వరకు రాయము, ఎందుకంటే λ1 λ2 ఉండదు కాబట్టి డైరెక్ట్ h <= 0, x1 x2 > 0, λ 0 అంటాము. ఇక్కడ నాకు 2 సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్స్ అంటే 2 h1లు ఉన్నాయి, h1 h2లు 2 ఉన్నాయి అన్నట్టు. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఏం వెరిఫై ఏం చెక్ చేయాలి? ∂L/∂x1 = 0, ∂L/∂x2 = 0 అండ్ λ1 h1 = 0, λ2 h2. ఈ కండిషన్స్ నేను ఫస్ట్ చెక్ చేస్తే నాకు కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, 1 కన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఓన్లీ లాంబ్డా హెచ్ చెక్ చేస్తాం. ఇక్కడ ఏంటిది λ1 h1 λ2 h2 చెక్ చేస్తాం. తర్వాత ఈ రిమైనింగ్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయాలి. అదే కంటక్కర్ 2 వేరియబుల్ 2 కన్స్ట్రెయింట్. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాక్స్ జెడ్ నాకు ఇది ఏమి ఇచ్చారు? మ్యాక్స్ జెడ్ = 10x1 10x2 - x1². దీస్ 2 ఆర్ ద సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్. దీనికి నేను లెగ్రాంజెస్ ఫార్ములా దీనికి నేను ఎల్ ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది. లెగ్రాంజెస్ ఫంక్షన్ ఏనండి. ఎల్ ఫంక్షన్లో ఏమేమి ఉంటాయంట? x1 x2 λ1 λ2. జనరల్గా మనకి 1 కన్స్టెంట్ ఉన్నప్పుడు λh అని రాస్తాం. మరి ఇక్కడ 2 కన్స్టెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడేమని రాయాలి? z- ఇక్కడ రాసా చూడండి, z - λ1 h1 అండ్ λ2 h2. దిస్ ఈజ్ మై ఎల్. ఓకే, మరి ఈ ఎల్లులో ఎల్ని ఎలా రాస్తాం చెప్పాను కదా ఆల్రెడీ. జెడ్ అంటే సబ్జెక్ట్ టు ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఇది రాసాను చూడండి. ఇక్కడికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ -λ1 ఇంటూ h1 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ కన్స్ట్రెయింట్. మరి ఫస్ట్ కన్స్ట్రెయింట్ని ఇది ఇటువైపు తీసుకొచ్చా, ఏంటిది x1 + x2, ఇది ఇటు వస్తే -8 = 0. సెకండ్ కన్స్ట్రెయింట్ -x1, ఇక్కడ చూడండి -x1 + x2 -5 ఇక్కడ రాశాను. ఓకే, h1 h2లను నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. దిస్ ఈజ్ z -λ1 ఇంటూ h -λ2 ఇంటూ h2, λ1 h1 λ2 h2 రాశాను. రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఇది ఒక ఈక్వేషన్ అయితే దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు ఎల్ని విత్ రెస్పెక్ట్ టు x1 పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు x1 చేసినప్పుడు ఇది 10 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 2x1 అవుతుంది అండ్ ఇది 0 అవుతుంది. x1ది మాత్రమే వస్తుంది, రిమైనింగ్ కాన్స్టెంట్ అనదర్ వేరియబుల్ 0. x1 ఇది 1 ఇంటూ -λ అవుతుంది. ఇక్కడ x1ది మాత్రమే వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, x1ది 1 ఇంటూ λ2. సరే, దాన్ని ఒక ఈక్వేషన్ అనండి. అలానే విత్ రెస్పెక్ట్ టు x2 చేస్తే ఇది 0, ఇది 10 అవుతుంది, ఇది 0, ఇది -2x2 అవుతుంది. తర్వాత x2ది -λ1 అవుతుంది అండ్ x2ది -λ2. ఓకే, కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2 అనండి. తర్వాత ఏం చేయాలి అని అంటే, మనం ఇక్కడ చెప్తున్నా చూడండి, ఒకటి ఇది, సెకండ్ వన్ ∂L/∂x2 డన్.
దీన్ని 1 అనండి, దీన్ని 2 అనండి. తర్వాత ఏం చేయండి, λ1 ఇంటూ ఫస్ట్ కన్స్ట్రెంట్ ఈక్వల్ టు 0, λ2 ఇంటూ సెకండ్ కన్స్ట్రెంట్ ఈక్వల్ టు 0. λ1 ఇంటూ ఫస్ట్ కన్స్ట్రెంట్, వాట్ ఈస్ మై ఫస్ట్ కన్స్ట్రెంట్, ఇక్కడ ఇచ్చాను చూడండి, h1. ఓకే, λ1 ఇంటూ h1 ఈక్వల్ టు 0, కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 3. λ2 ఇంటూ h2 ఈక్వల్ టు 0, కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 4. డన్. ఈ 4 కూడా అయిపోయినాయి. తర్వాత నేను ఏం చేయాలి అని అంటే, h1 h2ని, h1 అంటే ఏంటిది నాకు ఇక్కడ, h1 అంటే x1 ప్లస్ x2 మైనస్ 8 అనేది ఏం కావాలంట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ h2 కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని రాసినాను. డన్. తర్వాత మనం ఏం వెరిఫై చేయాలి, x1 x2 కనుక్కున్న తర్వాత ప్రోడక్ట్ చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. అండ్ λ1 λ2 ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. గుర్తుపెట్టుకోండి మేడం, ఇక్కడ నేను ఫస్ట్ ప్రాబ్లంలో మ్యాక్స్ జెడ్ ఇచ్చినప్పుడు 1 కన్స్టెంట్ ఇచ్చినప్పుడు లాంబ్డా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్న. ఎందుకని 1 కన్స్టెంట్. మరి ఇక్కడ 2 కన్స్టెంట్స్ కాబట్టి λ1 λ2 2 వేరియబుల్స్ వస్తే గ్రేటర్ దెన్ ఎందుకన్నాను, ఇచ్చినటువంటి ఫంక్షన్ మ్యాక్స్ లో ఉంది. మీకు మినిమం ఇచ్చినప్పుడు λ1 λ2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రిమెంబర్ ద పాయింట్. మినిమం ఇస్తేనేమో లెస్ దెన్ అనండి, ఇక్కడ మ్యాక్స్ ఇచ్చారు కాబట్టి నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వెరిఫై చేయాలి. వీటన్నింటిని ఈక్వేషన్స్ తీసుకున్నాను, రైట్. ఫస్ట్ 4 నుంచి నేనేమో ఫైండ్ అవుట్ చేస్తాను, నెక్స్ట్ 4 నుంచి ఏం చేస్తాను, వెరిఫై చేస్తాను. అది ఎలా అనేది చెప్తాను. చూడండి బేట, మనకి 1 కన్స్ట్రెయింట్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం అక్కడ, ఫస్ట్ కన్స్ట్రెయింట్లో ఓన్లీ మనకి లాంబ్డానే వస్తుంది. అంటే లాంబ్డా అనేది ఒకటే వాల్యూ కదా లాంబ్డాకి, అంటే ఒకసారి ఈక్వల్ టు 0 అండ్ ఇంకొకసారి నాట్ ఈక్వల్ టు 0. కేస్ 1 ఒక్కటే వస్తుంది, రైట్. కానీ ఇక్కడ నాకు 2 ఉన్నాయి, λ1 λ2. 2 ఉన్నప్పుడు నాకు ఎన్ని కేసెస్ వస్తాయి, 4 కేసెస్ వస్తాయి. 2 to the power of n, 2 power 2 అంటే 4 కేసెస్. ఒకటేంటిది అని అంటే చూడండి, ఇక్కడ ఈ 2 కేసెస్ సాల్వ్ చేశాను. λ1 0 λ2 0 అనుకుంటా ఫస్ట్ కేస్ 1. తర్వాత కేస్ 2లో ఇవి రెండు నాట్ ఈక్వల్ అనుకుంటా. ఇంకో కేసు ఏముంటుంది, ఒకటి ఈక్వల్ ఇంకొకటి నాట్ ఈక్వల్, అంటే λ1 ఈక్వల్ λ2 నాట్ ఈక్వల్. అండ్ అనదర్ కేస్ λ1 నాట్ ఈక్వల్ λ2 ఈక్వల్. అది చేస్తాను. ఇదేంటంటే ఈ ఫస్ట్ 2 కేసెస్ సాల్వ్ చేద్దాము. వెరీ వెరీ ఈజీ, స్కిప్ చేయొద్దు, క్లియర్గా వింటేనే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ వీడియో వినండి, ఇది వినండి, అప్పుడే క్లారిటీ వస్తుంది. కంపల్సరీ క్వశ్చన్. నేను ఈక్వల్ టు 0 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు 0 ఎక్కడుంది మనకి, ఇక్కడ λ1 λ2 అనేది 0కి ఈక్వల్ ఎక్కడైంది, ఇగో చూడండి 2లో అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు 0 λ1 కావచ్చు λ2 కావచ్చు. ఏది ఈక్వల్ టు 0 వచ్చినా మీరు 1 and 2లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. రిమెంబర్, ప్రతి కేసులో నేను అదే చేస్తాను. నాట్ ఈక్వల్ టు వచ్చినప్పుడు 3, 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎందుకంటారా, మీరు ఇది ఈక్వల్ టు 0 చేశారనుకోండి, దీని కోఎఫిషియంట్ ఇది కూడా 0 అవుతుంది. అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేము, రైట్. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను λ1 λ2 ఈక్వల్ టు 0 కాబట్టి ఆ రెండు వాల్యూస్ని ఏం చేస్తాను, ఈక్వేషన్ 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది 10, ఇది 0, ఇది 0, అంటే ఇవి రెండు మాత్రమే వస్తాయి. రాసానా, అంటే 10 - 2x1 = 0. ఫ్రమ్ హియర్ 2x1 = 10, అంటే 2 1s నేను ఏం చేస్తాను, ఇది 2 1s 2 5s చేస్తే నౌ ఐ గాట్ x1 హియర్. డన్. నెక్స్ట్ λ1 λ2 0, 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. 10 - 2x2, ఇది 0, ఇది 0, ఓన్లీ ఇది వస్తుంది. అది రాసాను. అంటే ఫ్రమ్ హియర్ 2 1s 2 5s x2 వచ్చిందా నాకు. నౌ ఐ గాట్ x1 అండ్ x2. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ వినండి, λ1 λ2 మీకు 2 కేసెస్ వింటే క్లారిటీ వస్తుంది ఇక్కడ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలని. ఈక్వల్ టు 0 ఉన్నాయి కాబట్టి రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 x2 వచ్చింది. మరి x1 x2 వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు చెక్, x1 x2 వచ్చింది కదా, అప్పుడు నాకు లాంబ్డా అంటే ఆల్రెడీ 0 ఇచ్చారు, రైట్. ఏం చేయాలంటే నేను ఏది వెరిఫై చేయాలి, x1 x2 వచ్చిన తర్వాత ఈక్వేషన్ 5 నుండి మన వెరిఫికేషన్ అండి. 5 6 7 8 ఇవి నేను వెరిఫై చేయాల్సినవి అన్ని కేసెస్లో. x1 x2ని నేను 5లో సబ్స్టిట్యూట్ చేస్తా. 5లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, x1 ఎంత 5, చూడండి x1 5 ప్లస్ x2 ఈజ్ ఆల్సో 5 -8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 10 - 8 అంటే ఎంత 2.
2 అనేది లెస్ దెన్ జీరోనా? 2 అనేది మన వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ జీరో, దిస్ ఇస్ గ్రేటర్ దెన్ జీరో వచ్చింది. అంటే ఈ కండిషన్ అనేది అంటే మీకు ఒక కండిషన్ సాటిస్ఫై చేయకుండా ఫర్దర్గా కిందికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అక్కడికి ఆఫ్ చేసేసేయండి. దేర్ ఫోర్ దిస్ ఇస్ రిజెక్టెడ్ ఈ కేస్, రైట్? డన్, అయిపోయింది కదా. తర్వాత కేస్ 2, మన కేస్ 2 ఏం చెప్తుంది? λ1 నాట్ ఈక్వల్ టు 0, λ2 నాట్ ఈక్వల్ టు 0. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు అనేవి జీరోకు ఈక్వేట్ అవ్వద్దు. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా జీరోకి నాట్ ఈక్వల్ అన్నప్పుడు లాంబ్డా కోఎఫిషియంట్ ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకని? దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జీరోకి ఈక్వేట్ అయితే, కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను λ1 సంథింగ్ నాట్ ఈక్వల్ టు 0 సమ్ పాయింట్. అంటే రిమైనింగ్ ఏముంటుంది నాకు? ఇది నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే దీన్ని నేను జీరోకి ఈక్వేట్ చేయలేదు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? x1 ప్లస్ x2 మైనస్ 8. ఏం లేదబ్బా, λ1 ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ 8 ఈక్వల్ టు 0. దీన్ని జీరోకి ఈక్వేట్ చేయట్లేదు అంటే సమ్ వాల్యూ అనుకోండి. రిమైనింగ్ ఎంత ఉంటుంది నాకు? ఇది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకే, చేసిన తర్వాత నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్? సేమ్ యాజ్ λ2 అనేది నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు 4లో సబ్స్టిట్యూట్ చేస్తా, ఈ ఈక్వేషన్ వస్తుంది. -x1 9 ప్లస్ x2 -5. ఇప్పుడు నేను ఈ రెండింటిని సాల్వ్ చేశాను. సాల్వ్ చేస్తే చూడండి బెట, ఈ రెండింటిని ఇక్కడ రాసి జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయింది. 2x2 ఈక్వల్ టు 13, దెన్ x2 ఈక్వల్ టు 13/2 అంటే 6.5. మీకు క్యాల్సీ ఉంటే కనుక, మీకు క్యాల్సీలో సాల్వ్ చేయడం వస్తే కనుక ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి, వెరీ ఈజీ. లేదు టైం ఉంటే ఇలా చేయండి. మరి ఇప్పుడు చెప్పండి మేడం అంటే నా దగ్గర సైంటిఫిక్ క్యాల్సీ లేదు ప్రజెంట్, నేను చెప్పలేను, మీరు చెక్ చేసుకోండి. ఓకే, డన్. నాకు x2 వచ్చింది 6.5. మరి x2ని ఏదన్నా ఒక ఈక్వేషన్లో పెట్టినా నాకు x1 కూడా వచ్చింది 1.5. చెక్ చేయండి కావాలంటే. ఏమన్నా సిల్లీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నా మీరు వెరిఫై చేసుకోండి, బట్ ఎగ్జాక్ట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చేసుకోండి. నాకు x1 వచ్చింది, x2 వచ్చింది. x1 x2 వచ్చిన తర్వాత మన ప్రాసెస్ ఏంటిది? ఈ 5 6 7 8 వెరిఫై చేయాలి. 5 నుంచి వెళ్ళిపోదాం. 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏంటిది 5? ఏంటిది? x1 ప్లస్ x2 మైనస్ 8 ఈక్వల్ టు 0. x1 1.5, x2 6.5 మైనస్ దిస్ ఇస్ వాట్? -8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏం రావాలంటే నాకు ఈ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఐదర్ 0 అన్న రావాలి లేదా లెస్ దెన్ 0 అన్న రావాలి. చూడండి 6.5 1.5 8 మైనస్ 8 0 అంటే 0 వచ్చింది కాబట్టి అది లెస్ దెన్ ఈక్వల్ టు 0 అయింది, రైట్? 0కి ఈక్వేట్ అయింది, లేదా నెగిటివ్ రావాలి అంతే. తర్వాత నెంబర్ 6, సరే ఫస్ట్ది అయిపోయింది 5, దెన్ చెక్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 6 ఏంటిది? -x1 ప్లస్ x2 -5, -x1 ప్లస్ x2 -5 చేశాను. ఇక్కడ కూడా 6.5 1.5 వేస్తే నాకు ఇది ఎంత వస్తుంది? 5 ప్లస్ 5 -5 అంటే 0 వచ్చింది. అంటే ఈక్వేషన్ 5 6 అనేవి సాటిస్ఫై అయినాయి. ఇందాక 5 సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడికి స్టాప్ చేసి రిజెక్ట్ అన్నాను. 5 6 సాటిస్ఫై అయితే దెన్ చెక్ ఈక్వేషన్ 7 ఏం కావాలంట? x1 x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ మై x1? 1.5, x2 ఎంత? 6.5. రెండింటి ప్రోడక్ట్ చేస్తే దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిందా నాకు? ఎస్, x1 x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సరే, మరి ఇవి ఎలా వెరిఫై చేస్తారు మేడం? λ1 λ2 అంటారు. ఓకే, సమ్ ప్రోడక్ట్ సమ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది కదా, అది గ్రేటర్ దెన్ 0నే కదా. డన్. తర్వాత మరి ఈ 8 నుంచి ఈ λ1 λ2 చెక్ చేయాలి. సరే ఇప్పుడు చూడండి 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 8. యాక్చువల్లీ ఈ రెండింటిని ఒక కండిషనే అంటారు 7 8ని, బట్ మీకోసం నేను వీడియో రాశాను. ఓకే, ఎలా చెక్ చేయాలి అని అంటే మనకి λ1 λ2 కావాలి దానికోసం, అవునా? అందుకని నాకు x1 x2 తెలుసు కదా. ఈ x1 x2ని నేను ఏం చేస్తాను అని అంటే చూడండి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనము? ఈ x1 x2ని మన మెయిన్ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇది మెయిన్ ఈక్వేషన్, లెగ్రాంజిస్ ఈక్వేషన్. x1 x2 ఓకే మైనస్ λ1 సారీ ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే λ1 λ2 కోసం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది లెంతీ అవుతుంది కదా, అందుకని నేను ఈ ఎనీవన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 10 x1 తెలుసు,
దీని నుంచి λ1 ప్లస్ λ2 ఈక్వల్ టు సంథింగ్ చూడండి 10. x1 అంటే ఎంత? x1 ఈస్ 1.5. 1.5 ఇంటూ 2 3 రాశాను మైనస్ λ1 ప్లస్ λ2. ఓకే, అంటే 10 మైనస్ 3 7. ఈ 7 అటువైపు తీసుకెళ్ళా మైనస్ λ1 λ2 ఈక్వల్ టు 7. ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ యాజ్ x2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశా 2లో 10 మైనస్ 2 ఇంటూ 6.5. 2 ఇంటూ 6.5 అంటే 13. 10 మైనస్ 13 మైనస్ λ2. ఫ్రమ్ హియర్ ఈ 10 మైనస్ 13 అంటే 3 నటు తీసుకపోతే ఏమవుతుంది నాకు ఇక్కడ? దిస్ ఈజ్ 3 కదా, -3 అంటే వెళ్తే +3. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేశాను నేను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఇవి రెండు యాడ్ చేస్తే ఇదేమో λ1, ఇది λ1, రెండింటిని యాడ్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 λ1 ఈక్వల్ టు 4 అవుతుంది. అండ్ λ1 ఈజ్ ఈక్వల్ టు డన్. λ1 2 వచ్చింది. ఆ వచ్చిన λ1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నౌ ఐ గాట్ λ2 కూడా వచ్చింది. క్యాలిక్యులేషన్ చేశాను నేను. మీరు కొంచెం పెన్ను పేపర్ తీసుకొని సాల్వ్ చేయండి బెటర్. చూస్తే మాత్రం ఎగ్జామ్లో రాదు. సరే, λ1 λ2 వచ్చేసింది. ఫస్ట్ ఏంటిది? 5 సాటిస్ఫై, 6 సాటిస్ఫై, 7 సాటిస్ఫై. 8కి వచ్చేసరికి 8లో λ1 λ2 కనుక్కోవాలి. అంటే x1 x2ని 1 2లో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏం చేస్తాను? λ1 λ2ని ప్రోడక్ట్ చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అంటే గ్రేటర్ దెన్ అన్న రావాలి, ఏం రావాలి? 0. కానీ నాకేమొచ్చింది? 2 ఇంటూ -5 అంటే నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 వచ్చింది. కాబట్టి ఈక్వేషన్ 8 అనేది లాస్ట్ కేసు సాటిస్ఫై అవ్వలేదు. దేర్ఫోర్ రిజెక్ట్. ఈ కేసు మనకి రిజెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కేసు, ఒకటి ఈక్వల్, ఒకటి అన్ఈక్వల్, ఇంకొకటి ఈక్వల్, ఇంకోటి అన్ఈక్వల్. ఇప్పుడు చేస్తాను అది. జస్ట్ నోట్ డౌన్. చూడండి, వెరీ ఈజీ. కాకపోతే కొంచెం పేషెన్సీ అవ్వాలి. నేను సాల్వ్ చేశాను, మన వీడియో లెంతీ అవ్వకూడదని. ఏం లేదు బెటర్. నెక్స్ట్ కేసు ఏంటిది? ఒకటి ఈక్వల్ టు 0, ఇంకొకటి నాట్ ఈక్వల్ టు 0. ఇది నాట్ ఈక్వల్ టు, ఇది ఈక్వల్ టు. ఇంకొక కేసులో ఇది ఈక్వల్ టు, ఇది నాట్ ఈక్వల్ టు చెప్తాను. ఇది నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టులో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 3 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లాంబ్డా వాల్యూ నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? 3 or 4. మరి 3లోనా 4లోనా? 3లోనే. ఎందుకని? λ1 నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడుంది λ1 3 4లో? ఇది కాబట్టి నేను థర్డ్ కన్సిడర్ చేశాను. అప్పుడు ఈ λ1 దీని కోఎఫిషియంట్ ఇది మాత్రమే వస్తుంది. అప్పుడు రైట్, కన్సిడర్ యాజ్ 1a అనుకోండి. తర్వాత నెక్స్ట్ λ2 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు 1లో సబ్స్టిట్యూట్ చేయండి, 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏంటిది? 10 మైనస్ 2x1, λ2 అనేది 0 అంటే మైనస్ λ1 వస్తుంది. ఒక ఈక్వేషన్ వచ్చింది. 2 ఏమవుతుంది? 10 మైనస్ 2x2 మైనస్ λ1 వస్తుంది. λ2 0. సరే, ఈ రెండింటిని నేను సాల్వ్ చేశాను. ఇక్కడ చూడండి, రెండింటిని ఏం లేదు, ఇలా రాసేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. రైట్, ఆ వచ్చినటువంటి ఈక్వేషన్ ఇదండి. దీన్ని నాకు ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఏ వచ్చిందో ఈ రెండింటిని సాల్వ్ చేస్తా. ఎందుకని? నాకు x1 x2 కావాలి ఫర్దర్ ముందుకు వెళ్ళాలంటే. ఓకే, ఈ రెండింటిని అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని ఇక్కడ ఉన్నదాన్ని సాల్వ్ చేశాను. సాల్వ్ చేయాలంటే ఈ ఈక్వేషన్ నేను 2తో ప్రోడక్ట్ చేశాను. ఇక్కడ కింద రాశాను. రైట్, వీటి రెండింటిని యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్. 4x2 ఈక్వల్ టు 16, దెన్ x2 4. ఈ x2 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఏలో నాకు x1 వచ్చింది 4. ఓకే, x2 x1 బోత్ ఆర్ 4 వచ్చినాయి. వచ్చిన తర్వాత అంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేశాను 1 2 3 4 యూజ్ చేసి. తర్వాత 5ని వెరిఫై చేద్దాం. 5 ఏం కావాలి? ఇగో ఇది 5x1 ప్లస్ x2 మైనస్ 8 చేస్తే నాకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. x1 ప్లస్ x2 మైనస్ 8, 8 మైనస్ 8 అంటే 0. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దెన్ నెగిటివ్ అనే రావాలి. 0 వచ్చింది. దేర్ఫోర్ 5 సాటిస్ఫైడ్. డన్. సెకండ్ 6 ఏంటిది? మైనస్ x1 ప్లస్ x2 మైనస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ x1 ప్లస్ x2 మైనస్ 5, ఇది క్యాన్సల్. -5 -5 అంటే 0నే కదా. ఓకే, నాకు 0 ఆర్ నెగిటివ్ రావాలి, వచ్చింది. దేర్ఫోర్ 6 కూడా సాటిస్ఫై అయింది. తర్వాత మనం ఏం చేయాలి? 7 x1 x2 ప్రోడక్ట్ చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. x1 ఎంత? 4, x2 ఎంత? 4. రెండింటిని ప్రోడక్ట్ చేశాను అనుకోండి. 4 4 అంటే 16. 16 అనేది గ్రేటర్ దెన్ 0నే కదా. చలో, 7 కూడా సాటిస్ఫై అయిపోయింది. తర్వాత ఏం చేస్తాను?
7 సాటిస్ఫై అయిందంటే 8కి వెళ్ళాలి. మరి 8కి వెళ్ళాలంటే నాకు λ1 λ2 కావాలి, రైట్? λ1 λ2 కావాలి అని అంటే మీకు ఒకవేళ ఏదన్నా సాటిస్ఫై అవ్వకపోతే స్టాప్ చేయండి. సాటిస్ఫై అవుతుందంటే ఫర్దర్గా వెళ్ళాలి. మరి λ1 λ2 కావాలంటే నాకు x1 x2 తెలుసు కదా, తెలుసు కాబట్టి వాటిని నేను ఒకసారి 1లో సబ్స్టిట్యూట్ చేశాను, ఒకసారి 2లో సబ్స్టిట్యూట్ చేశాను. x1 x2ని చూడండి, 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 10 - 2 4 8 మైనస్ λ1 ప్లస్ λ2 రాశాను. 10 - 2 4 8 మైనస్ λ1 మైనస్ λ2, ఇది 2 అవుతుంది. అటువైపు తీసుకెళ్తే -2, ఇది కూడా 2 అవుతుంది. అటువైపు తీసుకెళ్తే -2, రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఇది క్యాన్సిల్ అవుతుంది. -2 λ1 = -4 λ1 = 2. కరెక్టే వచ్చిందా? ఒకవేళ ప్లస్లు సైనస్లు 2కి -2 వస్తే మీరు వెరిఫై చేయండి. అది సిల్లీ మిస్టేక్, దాన్నే కదా కమెంట్ చేసేది. మీకు ప్రాసెస్ అర్థమైందా లేదా? నాకు తెలుసు 1కి 2 సార్లు వెరిఫై చేసినా కరెక్టే వచ్చింది. λ1 2 వచ్చింది. λ1 2 వచ్చిన తర్వాత λ1ని ఈ రెండిట్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. నాకైతే 0 వచ్చింది, మీకు ఇంకా వేరే వస్తే నాకు కమెంట్ చేయండి. ఓకే, λ2 0 వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి? λ1 λ2ని ప్రోడక్ట్ చేస్తే 0 మ్యాక్స్ ఫంక్షన్ కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అంటే 2 × 0 0, 0 అనేది గ్రేటర్ దెన్, ఇద్దరు పాజిటివ్ అన్న రావాలి మీకు రిజల్ట్, ప్రోడక్ట్ ఆర్ 0కి ఈక్వల్ అన్న రావాలి. చలో, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. అంటే 5 6 7 8 సాటిస్ఫై అయిపోయింది కదా, డన్నా? దేర్ ఫోర్ అంటే ఇది సాటిస్ఫై అవుతుంది. అప్పుడు జెడ్ మ్యాక్స్ కనుక్కోవచ్చు. జెడ్ మ్యాక్స్ అంటే మీరు ఏం చేస్తారు అని అంటే x1 x2ని సబ్స్టిట్యూట్ చేసి ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో x1 4 10 4s ఇది 40 ప్లస్ x2 4 10 4s 40 40 ప్లస్ 40 80 మైనస్ x1² - x2², ఇది ఎంత అవుతుంది నాకు? 16 16 32, 80 - 32 చేస్తే నాకు 48. దిస్ ఈజ్ మై జెడ్ మ్యాక్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ కేస్, ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. దట్స్ ఇట్, జస్ట్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లాస్ట్ కేసు ఏంటిది? λ1 ఇందాక నాట్ ఈక్వల్ టు 0 అయింది, λ1 ఇక్కడ ఈక్వల్ టు 0, ఇది ఇందాక ఈక్వల్ టు 0, ఇప్పుడు నాట్ ఈక్వల్ టు. ఈ కేస్ వెరీ ఈజీ. ఒకటి ఈక్వల్ టు 0, λ1 అనేది ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వల్ టు కండిషన్ ఉంటే 1 2, ఓకే. 1లో λ1 = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది, అండ్ 2లో λ1 = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఈ రెండింటిని నేను ఏం చేశాను? యాడ్ చేశాను. ఇది 20 - 4x1 వస్తుంది కదా. ఓకే ఓకే, దిస్ ఇస్ వాట్. ఓకే, ఇది సారీ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది x1 x2 కదా, అంటే ఇదేమో -2x1, ఇది -2x2 వచ్చింది. ఏం లేదమ్మా, -2x1 - 2x2 ఈక్వల్ టు అటు వెళ్తే -20, మైనస్ కామన్ తీసి -2 కామన్ తీసి బోత్ సైడ్స్ అంటే 2 1s x1 వస్తుంది, 2 10s. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత λ2 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్. λ2 ఎక్కడుంది? నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు 3 or 4 చూడాలి. మరి 3 4లో λ2 ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది, 4లో ఉంది. కాబట్టి 4 కన్సిడర్ చేయండి. 4 అంటే ఏంటిది? 4కి కోఎఫిషియంట్ ఏంటిది? λ2కి -x1 + x2 - 5 = 0 చేయండి. ఓకే, ఇది అంటే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని ఈ రెండింటిని ఏం చేశాను? ఇక్కడ రాసి సాల్వ్ చేశాను. చేసి జస్ట్ రాసాను అంతే. ఈ రెండింటిని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. 2x2 = 15, x2 = 7.5, 15/2 అంటే, రైట్? ఇప్పుడు నేను x2 = 7.5ని నేను ఈ ఎనీ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే నాకు x1 వచ్చింది. ఏంటంటే x1 2.5 వచ్చింది. నాకు x1 x2 వచ్చినాయి. సరే, x1 x2 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? 5 6 7 8 వెరిఫై చేయాలి. ఫస్ట్ 5 నుంచి వద్దాం. 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను x1 x2ని. x1 అంటే ఎంత? 2.5, x2 అంటే ఎంత? 7.5 -8. దీన్ని సింప్లిఫై చేస్తే <= 0 వస్తే దెన్ గో ఫర్ నెంబర్ 6 కండిషన్. అసలు వస్తుందా చెక్ చేద్దాం. ఇది 2.5 7.5 10 -8 చేస్తే 2 వచ్చింది. నాకు గ్రేటర్ దెన్ 0 వచ్చింది, అంటే రిజెక్ట్. అంటే <= 0 రావాలి, కానీ నాకు గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి దెర్ ఫోర్ రిజెక్ట్ దిస్ కేస్. ఈ కేసు రిజెక్ట్ చేయండి, స్టాప్ చేయండి. అంటే మనం 4 కేసెస్ చేసాము. బోత్ ఈక్వల్ టు ఉంటే ఏంటిది, బోత్ అన్ఈక్వల్ టు ఉంటే ఏంటిది చేసిన. ఫస్ట్ 2 దాంట్లో రిజెక్ట్ అయింది. తర్వాత కేసులో ఏమైంది? సారీ,
సెకండ్ కేస్‌లో యాక్సెప్ట్ అయింది. రైట్? అంటే మొత్తం 4 కేసెస్‌లో 3 రిజెక్ట్ అయింది. ఒకటి యాక్సెప్ట్ అయింది. ఈ విధంగా మనం కేకేటీ కండిషన్స్ యూజ్ చేయాల్సుంటుంది బేటా. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా ఫస్ట్ వీడియో, ఈ వీడియో ఒక్కటికి 2 సార్లు చూసి ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. షూర్ షాట్ డామ్ షూర్ క్వెషన్. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.